పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్టయితే సాధారణంగా ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఎలా ఉన్నారో తెలుసా? స్వార్థపరులుగా ఉన్నారు. కాదంటారా? అయ్యో బ్రదర్, నేనీ మాట అన్నానని ఈ వాక్యము వినిచిన మీరు ఆశ్చర్యపడుతున్నారా? అమ్మో బ్రదర్, మేము అలా లేము అని మీరు అనుకోవచ్చు. మీరు అలా లేము అని మీరు అలా అనుకోవచ్చు. ప్రియులారా, చాలా మంది ఈరోజు మనము జీవిస్తున్న ఈ సమాజంలో అలానే ఉన్నారు అని దేవుని వాక్యమే స్పష్టముగా సెలవిస్తుంది. ఏమని అనంటే, అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు అనంటే స్వార్థపరులుగాను, కృతజ్ఞత హీనులుగాను ఉంటారని దేవుని వాక్యములో మనము స్పష్టముగా చూడొచ్చు. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేశాడంట. ఏమని అనంటే, ప్రభువా, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా కొడుకును దీవించు, అతని భార్యను దీవించు, నా కూతురును దీవించు, నా అల్లుణ్ణి దీవించు, నా మనుమన్ని మన్మరాళ్ళని దీవించు, మమ్మల్ని మాత్రమే దీవించు, ఇంకెవరిని అవసరము లేదు అని ప్రార్థన చేశాడంట. ప్రియులారా, ప్రార్థన చేయాలి అని అనుకుంటే, దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థించడము బాగానే ఉంది. కానీ మా 4 6 8 మందినో తప్ప ఇంకెవరిని అవసరము లేదు అని ప్రార్థన చేయడం అనేది స్వార్థము కాదంటారా? ఈ రోజుల్లో చాలా మంది మనసులో ఇలా ముద్రించబడింది. ఎలా అంటే, మేము బాగుంటే చాలు, ఎవరు ఏమైపోయినా మాకేంటి, అవసరము నాకు లేదు, మా పక్కనోళ్ళు ఏమైనా పర్వాలేదు, మా పాస్టర్ గారు ఏమైపోయినా పర్వాలేదు, మా సంఘస్థులు ఏమైపోయినా పర్వాలేదు, మా పొరుగువారు ఏమైనా పర్వాలేదు, మా బంధువులు ఏమైనా పర్వాలేదు, నేను, నా పిల్లలు, నా కుటుంబము మాత్రము మంచిగా తినటానికి, ఉండటానికి, ఆరోగ్యవంతముగా ఉంటే చాలు, ఆశీర్వాదకరముగా ఉంటే చాలు అనే భ్రమలో చాలామంది స్వార్థపు ఊబిలో చిక్కబడ్డారు అని చెప్పొచ్చేమో. ప్రియులారా, దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో ఒకసారి మనము చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదివితే పౌలు గారు అంటున్నారు, మీరు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని. మన సొంత కార్యములో మనం ఎలాగో చూసుకుంటాము కాదంటారా? మన సొంత అన్నప్పుడు ఎంత ప్రయాసపడిపోతామో కదా. అప్పుడు మనకు సెలవులు దొరుకుతాయి, అప్పుడు మనకు కష్టము అనిపించదు, బద్ధకము కూడా అనిపించదు. అమ్మో, డబ్బు ఖర్చు అవుతుందేమో అని కూడా అనిపించదు. ఎందుకని అనంటే, మనది కదా, మన ఆరోగ్యము, మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన ఇంట్లో సమస్య, మన అవసరత, మన ఇంట్లో ఒక శుభ కార్యక్రమము, ఆ శుభకార్యము మనది. దేనికైనా మనది మనది అని దేనికైనా తెగిస్తారు. ఇంకా మనది అనేది ఒక మాట ఉంటే చాలు. కానీ ఇతరుల కార్యాలు చూసేవారు ఈ రోజుల్లో ఎంతో తక్కువైపోయారు కదా. అసలు మా బంధువులు ఎలా ఉన్నారు, సమస్యల్లో వాళ్ళు ఏమైనా కొట్టుకుపోతున్నారా, వాళ్ళు ఎక్కడున్నారు, క్షేమముగా ఉన్నారా, లేదా భయంకరమైన అనారోగ్యాలు మనం చూస్తున్నాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, 4 రోజులు మన దగ్గరికి రమ్మందామా, లేదా మన పొరుగు వారు ఎలా ఉన్నారు, మన ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యవంతముగా ఉన్నారా, లేదంటే వారికి ఏమైనా
సహాయము అవసరమా అని ఆలోచించేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ. ప్రియులారా, ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు అలాంటి మనసు కలిగిన వారైతే మిమ్మల్ని బట్టి దేవుడు స్తుతింపబడునుగాక. ఒకవేళ నాకెందుకులే, నేను బాగున్నాను కదా అని అనుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చిన వారము కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటి అనంటే, క్రీస్తు యేసు కూడా ఇదే మనసు కలిగి ఉన్నాడని. 4వ వచనములో పౌలు గారు సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి, వారికి మీ సహాయం అందించాలి, మీ చేయూతనివ్వాలి, బలహీనులైతే వారిని మీరు ధైర్యపరచాలి, ఓదార్చాలి, వారి శ్రమలో మీరు వారి పక్షముగా నిలబడాలి, మీ అవసరత వారికుంది అని తెలిసినప్పుడు, వారు కనీసము బాధలో ఉన్నప్పుడు నేనున్నానులే అమ్మా, నేను చూసుకుంటాను, నేను సహాయము చేస్తాను అని ఏదో మనకు తోచినంత, మనము చేయగలిగినంత అయినా సరే ఎదుటి వారికి ఉపయోగకరముగా మనము మారలేకపోతే దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఇంకా జీవితానికి అర్థము లేనట్టే కదా. ఈ విషయాన్ని చెప్తూ 5వ వచనంలో పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి అని. ఎందుకని ఆలోచన చేస్తే, క్రీస్తు మన కోసము పరము నుండి ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన మహిమతో నిండినటువంటి స్థలములో ఉండేవాడైనా, తేజస్సులు వసించేటటువంటి దేవుడైనప్పటికీ కూడా ప్రియులారా, మనుష్య కుమారునిగా మారాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు అనంటే మన కోసము కాదా, మనల్ని క్షమించడానికి కాదా, మన పాపాల నుండి మనల్ని విమోచించడానికి కాదా, మనల్ని రక్షించడానికి, ఆయనతో పాటు మనల్ని కూడా ఆ నిత్య రాజ్యానికి వారసులను చేయడానికి కదా ఆయన మన గురించి ఆలోచించాడు, మన గురించి ఈ లోకానికి దిగి వచ్చాడు. తన మహిమనంతా విడిచిపెట్టి మన కోసము ఆయన శాపముగా మారాడు కదా. దేవుడే మన గురించి అంతగా ఆలోచిస్తే ఈ లోకములో జీవించే మనము ఇంకెంతగా మన పొరుగు వారి కోసము, ఇతరుల కోసము ఆలోచించాలో కదా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీ ఇంటి పక్కన మీ బంధువులో లేదంటే ఎవరో అవసరతలలో ఉన్నవారు ఉంటారు. కనీసము దూరముగా ఉన్న వాళ్ళకైతే ఒక ఫోన్ చేసి అయినా పలకరించండి, పరామర్శించండి. మనమేమైనా వారికి సహాయము ఏమి చేయగలమో చూడండి. లేదంటే కష్టములో ఇరుక్కుపోయిన ప్రజల కొరకు భారముతో ప్రార్థన చేయండి. అంతేకాకుండా దేవుని కార్యాలు కూడా మనము చూడాలని 21వ వచనములో పౌలు గారు అంటున్నారు. 2వ అధ్యాయము 21వ వచనములో, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అని. చాలా మంది వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, దేవుని మందిరము ఎలా ఉందో, అక్కడ నా అవసరత ఏమైనా ఉందేమో ఒక్కసారి వెళ్ళి చూద్దాము, దైవజనుడు ఎలా ఉన్నాడో, నేనేమైనా అతనికి సహాయము చేయగలనా, ఎలా ఉన్నారు, ఏమి చేస్తున్నారు, ఏమైనా అవసరమా అని పట్టించుకునే రోజులు ఈ రోజులు కావేమో అన్నంత పరిస్థితిలో మనమున్నాము. ముఖ్యముగా ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు చాలామంది నిజమైన ప్రేమ కలిగిన వారు ఎవరో, స్వార్థము కలిగిన వారు ఎవరో బయటకి వచ్చేస్తారు. మీరు కాదంటారా? అది దైవజనుడికి విశ్వాసులకు మధ్య ఉన్నటువంటి సంబంధములో కానివ్వండి, లేక మీకు మీ సొంత బంధువులకు మధ్య, లేదంటే మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో కానివ్వండి, ఎవరైనా సరే మనమేదో మన స్థితికి మించింది, స్థాయికి మించింది చేయలేకపోయినప్పటికీ కూడా కనీసము సంఘాలు మూతబడ్డాయి, మందిరాలు మూతబడుతున్నాయి, ఆరాధనలు జరగడం లేదు. సేవకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఆహారము తిన్నారా, ఆయన ఆరోగ్యంగా ఉన్నారా, ఆయనకేమైనా అవసరమా, వాళ్ళ కుటుంబము బాగుందా అని పట్టించుకొని పరామర్శించిన వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా
వాళ్ళేమైనా తిన్నారా? లేదా కాస్త ఏమన్నా మనము కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఏమైనా సహాయము చేద్దామా? అలా పట్టించుకునే వాళ్ళు ఈనాడు చాలా తక్కువ మంది. అవును, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రజలు ఎలా మారిపోయారు అనంటే, వాళ్ళ మనసంతా నేను బాగున్నాను చాలు, నాకుండటానికి ఉంది, తినటానికి ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి ఉంది, దేవుడిచ్చాడు, దీవించాడు, ఏదో దేవుడిచ్చింది నేను అనుభవిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కుదిరినప్పుడు మందిరానికి వెళుతున్నాను, సాధ్యమైనంత వరకు ఆయన వాక్యానుసారముగా బ్రతుకుతాను, ఇష్టము లేనివి, కష్టముగా ఉన్నవి అన్నీ తీసేస్తారు. బైబిల్లో నుండి వాటిని పక్కన పెట్టి మిగతావి ఏదో నేను బానే ఉన్నాను కదా అని అనుకుంటారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, సొంత కార్యాల మీద దృష్టి పెడుతున్నారు కానీ యేసు క్రీస్తు కార్యాలను చూసేవారు లేరు. మందిరములో పరిచర్య అంటే ఒకానొక సమయంలో పనులు మానుకొని మరి తమ అనుకున్న సొంత కార్యాలు పక్కన పెట్టి మరి దేవుని సన్నిధికి వచ్చేవారు. దేవుని పని చేయడానికి ఈ రోజుల్లో దేవుని మందిరములో ఏదైనా ఒక పరిచర్య చేయాలి, లేదంటే ఒక అవసరత ఉంది, ఏదైనా అంటే మా సొంత కార్యాలకే మాకు సరిపోవడం లేదండి, మేము దేవుని కార్యాలు చేయలేము, సమయాన్ని వెచ్చించలేము, డబ్బును వెచ్చించలేము, ఆరోగ్యాన్ని వెచ్చించలేము, అసలు దేవుని పనులలో అసలు సహాయము మేము చేయలేము, ఇతరులకు ఏ సహాయము చేయలేము, దేవుని కార్యాలు చూడలేము, ఇతరుల కార్యాలు కూడా చూడలేము. ఏమి చూసుకుంటాము అనంటే మా సొంత కార్యాలు మాత్రమే మేము చూసుకుంటాము, అంతవరకు చాలు అని ఆలోచన కలిగిన వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, వరదలు వచ్చినప్పుడో, ఇబ్బందులు ఎదురైనప్పుడో, కోవిడ్ సమయంలో ఇతరులను పట్టించుకున్న వారిని ఎంత ఘనముగా ఎంచారో కదా. డాక్టర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ప్రజలందరూ భయపడి ఎవరికి వారే ఇతరుల గురించి పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ రోజుకి కూడా ఒక విలువైన స్థానంలో అలా నిల్వబడిపోయారు అనంటే, ఆ సమయంలో వారు ప్రజలకు సేవ చేసి ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా జీవించారు కాబట్టే కదా. ఆ యొక్క వైద్య సదుపాయాలు కానివ్వండి, ఆ యొక్క ప్రొటెక్షన్ కానివ్వండి, శుభ్రపరచడము కానివ్వండి, అవన్నీ జరిగేవా? ఎంతమంది త్యాగపూరితమైన మనసు కలవారు ఉన్నారు. కాబట్టే ఈరోజు మనము వారి గురించి గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. క్రైస్తవ చరిత్రకు వచ్చేస్తే ప్రజలందరూ దేవుని వాక్యాన్ని చదవాలి అని ప్రాణాల్ని విడిచిపెట్టేశారు. దేవుని వాక్యాన్ని వారి సొంత భాషలోకి తర్జుమా చేస్తూ అక్కడున్నటువంటి అధికారులు వద్దు, కేవలము దేవుని వాక్యము హీబ్రూలోనో, గ్రీకులోనో, లాటిన్లోనో ఉండాలి, సొంత భాషలైనటువంటి ఇంగ్లీష్లోనికి, జర్మన్ భాషలోనికి మారకూడదు అనే ఉద్దేశము వారు కలిగి ఉన్నారు. కానీ గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి మార్టిన్ లూథర్ గారు కానివ్వండి, విలియం టెండేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు వారి ప్రాణాలు సైతము విడిచిపెట్టేశారు అనంటే, వారు మంచి అధికారాల్లో ఉన్నప్పటికీ కూడా మాకు అర్థమవుతుంది కదా, దేవుని వాక్యము మేము చదువుకుంటున్నాము కదా, ఏదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంతమందికి చెప్పి వదిలేస్తాము, అయిపోతుంది అని అనుకోలేదు. కానీ ఇతరులకు దేవుని వాక్యము తెలియాలి, వారు తమ సొంత భాషలో దేవుని మాటలను అర్థము చేసుకోగలిగే విధానంలోనికి మనము తీసుకొని రావాలి అని వాటిని తర్జుమా చేస్తూ ప్రాణాలే కోల్పోయారు. అందుకే కదా ఈరోజు మనము మన సొంత భాషలో, మనకు అర్థమయ్యే భాషలో మనం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాము అనంటే విలియం కేరీ గారు చేసినటువంటి ఆ త్యాగమే కదా. అందరూ సొంత కార్యాలు చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు కార్యాల కోసము, ఇతరుల కార్యాల కోసము గురించి ఆలోచన లేని వారైతే ఈరోజు మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండేవారము కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడు నేను, నా కుటుంబము, నేను అనుకుంటూ మన సొంత కార్యాలు కాదు, కానీ యేసు క్రీస్తు కార్యాలను చూడాలి. దేవునికి సంబంధించిన విషయాలలో
ఆసక్తిగా ఉండాలి. వారి అవసరతలు దేవుని అవసరతలు, దేవుని మందిర అవసరతలు, దేవుని సేవకుని అవసరతలు మనము గుర్తించే వారముగా ఉండాలి. రెండవదిగా సంఘము యొక్క అవసరతలను కూడా గుర్తించే వారిగా ఉండాలి. సంఘ బిడ్డల కార్యాల్లో పాలు పొందే వారిగా ఉండాలి. వారికి మన సహాయం అందించాలి. మనము ఇతరులకు, మన ఇంటి పక్కల వాళ్ళకి, పొరుగు వారికి, వారెవరైనప్పటికీ దేవుని నమ్మిన వారైనా కాకపోయినా కూడా వారికి ఏ సహాయము కావాలన్నా మనము ముందుండాలి. అదే క్రీస్తు మనసు. దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని కార్యాలు చూడకుండా, ఇతరులను ప్రేమించకుండా, ఇతరుల కార్యాలు చూడకుండా, సొంత కార్యాలు మాత్రమే దృష్టి పెట్టుకుంటే జీవితానికి అర్థమే లేదు. అలా కాదు. కానీ యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనసును ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా కలిగి, ఆయన మన కోసము ఎలా ఆలోచించాడో క్రైస్తవ చరిత్రలో సజీవంగా దహనబలిగా పెట్టబడినటువంటి గొప్ప గొప్ప సేవకులు కాల్చబడ్డారు, చంపబడ్డారు, మన కోసం ఆలోచించారు. కాబట్టే వారిలాగా, క్రీస్తులాగా ఇతరుల కోసము ఆలోచించే మనసు మనము కూడా యేసు క్రీస్తు కార్యాలను, ఇతరుల కార్యాలను సంపూర్ణముగా పట్టించుకుందాము. కేవలము సొంత కార్యాలు మాత్రమే కాకుండా వాటి ఎడల కూడా మనం ఆసక్తి కలిగి ఉందాం. ఆసక్తి కలిగి ఉండేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి రోజు జీవాక్యము వినిచిన్న మనకు కూడా దయచేలాగున ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థలములోనే, ఆ స్థితిలోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయము అయ్యా, నీ వాక్యము ద్వారా నీవు నాతో, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, చాలాసార్లు మేము తెలియకుండానే, మేము మా కుటుంబము అంటూ స్వార్థ హృదయముగా మారిపోతూ ఉంటాం. అలాంటి మనసు మాలోనికి రానివ్వకండి. దేవా, మీకు కలిగిన ఆ పరిశుద్ధమైన, స్వచ్ఛమైన మనసు మేమును కలిగి ఉండేలాగున నీ కృపను మాకు చూపమని వేడుకొనిచున్నాం. దేవా, అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిలో నీ మనసే మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, నీవు మా కొరకై మహిమనంత విడిచి భూమి మీదికి ఎలా వచ్చావో, నీ కోసము గొప్ప గొప్ప సేవకులు ఎలాగైతే త్యాగము చేసి నాయనా ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు మా చేతిలో ఉండటానికి కారణమయ్యారో, నీ వలె, వారి వలె ఇలాంటి మనసు ఈరోజు ఈ వాక్యము వినిచిన మేము కలిగి ఉండి సంపూర్ణముగా ఇతరుల ఎడల ప్రేమ చూపుటకు, సహాయము చేయుటకు మీరే మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం. దేవా, నీ మనస్సును మాకు దయచేయండి. అయ్యా, నిష్కపటమైన ప్రేమతో, పరిశుద్ధమైన పవిత్రమైన చేతులతో సహాయము చేయగలిగినటువంటి హృదయాన్ని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయము తండ్రి, ఎలాంటి సమస్యల చేత ఈ వాక్యము వినిచిన బిడ్డలు అయ్యా బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, అయ్యా వారందరికీ మీరే సహాయాన్ని దయచేయండి. అయ్యా, వారందరూ వారున్న సమస్యల నుండి విడిపించండి, ఆశీర్వదించండి, విడుదలను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ నూతన దయాకిరీటం చేత ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, శుభకార్యాలను జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. అయ్యా, వారికి, వారి కుటుంబాలకు రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని ఈరోజు మీరు దర్శించి అయ్యా మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యంను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. మరొక మారు బిడ్డను మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి అయ్యా తన స్వస్థత కొరకు మేము మొరపెట్టుచుండగా అయ్యా మా ప్రార్థన
ఆలకించే దేవుడు వింటున్నావు కాబట్టి తండ్రి, ఈ దినాన ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను మీరు జ్ఞాపకము చేసుకోండి. డాక్టర్లకు, నర్సులకు మీ జ్ఞానాన్ని, మీ ప్రేమను దయచేయండి. అయా బిడ్డలో ప్రవహిస్తున్న ఆ భయంకరమైనటువంటి ఆ క్యాన్సర్ రక్త కణాలన్నిటినీ కూడా మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి, అయా మీ కలువరి సిలువలో మీరు కార్చిన పరిశుద్ధమైన రక్తాన్ని బిడ్డలో ప్రవహింపజేసి, ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి, అయా అనేకుల ఎదుట నీ బిడ్డను సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. తన తోబుట్టువులను, తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకుని, అయా వారి వేదనను కూడా తీసివేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాన్ని మీరు తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. మా దేశము కొరకు, మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకును, అధికారుల కొరకును, నాయకుల కొరకును ప్రార్థిస్తున్నాం. అయా దినాన బిడ్డలతో మీరు ఉండండి, మీరే మాట్లాడండి. అయా అధికారులను, నాయకులను మీ జ్ఞానము చేత నింపండి. అయా సుస్థిరమైన పరిపాలన మాకు అందించేలాగున బిడ్డలకు మీ కృపను దయచేయండి. అయా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా తండ్రి ఐక్యమత్యము కలిగి, ప్రేమానురాగాలు కలిగి, ఒకరిని ఒకరు గౌరవిస్తూ సంతోషముగా జీవించే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవన ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మరొక నీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకొనుచు ఉండగా, వారి ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి, మీ ఆకాశపు వాక్యాలను విప్పి, మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.